ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వినియోగదారులకు జాప్యం లేకుండా వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలి. ఎల్పీజీ డీలర్లను జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ఆదేశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ చక్కని వేదిక. సిటీ ఎమ్మెల్యే వన్నమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ కార్పొరేషన్లో చెత్త నుంచి సంపద సృష్టి. సేంద్రియ ఎరువుల తయారీలో కార్పొరేషన్ ముందడుగు. కాకినాడ జీజీహెచ్ వద్ద కొనసాగుతున్న సెక్యూరిటీ గార్డ్స్ రిలే దీక్షలు. అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్ ను డ్యూటీలోకి తీసుకోవాలని నాయకులు డిమాండ్. జిల్లాలో వినియోగదారులకు జాప్యం లేకుండా వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ఎల్పీజీ డీలర్లను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి వివిధ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా పరిస్థితులు, వినియోగదారులకు అందుతున్న సేవలు, సరఫరాలో సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భారత్ మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు నిర్దిష్ట కాల వ్యవధిలో సిలిండర్లు డెలివరీ చేయాలని ఆదేశించారు. ఎల్పీజీ గ్యాస్ బుకింగ్లో ఓటీపీ రాని డెలివరీలను నిలిపివేయాలని జేసీ సూచించారు. ముఖ్యంగా ఆయా గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు ఇప్పటికే పంపిణీ చేయాల్సిన గ్యాస్ సిలిండర్లను తక్షణమే సరఫరా చేయాలని ఆదేశించారు. సిలిండర్ల లోడు అన్ని ఏజెన్సీలకు సమానంగా పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రాధాన్యత క్రమంలో డెలివరీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు, ఏఎస్ఓ లక్ష్మీ ప్రసన్నదేవి, సిఎస్డిటీలు, ఆయా ఎల్పీజీ గ్యాస్ డీలర్లు, ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు నగరంలోని పలు డివిజన్లకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. మొత్తం 132 మంది ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా విని సంబంధిత శాఖ అధికారులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రధానంగా నగరంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, రాత్రి వేళల్లో వీధి లైట్లు వెలగడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని, పార్కుల్లో లైటింగ్ సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజలు తమ అర్జీల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యను ఆయా విభాగాల అధికారులతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఎన్డీఏ కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. చేసిన కబ్జాలు మళ్ళీ మన వెనక్కి తీసుకున్నాం. ఈ రోజున కాకినాడ పట్టణంలో చాలా చోట్ల కబ్జాలు జరిగితే అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడం, ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేస్తే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చెప్తాం, మన ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగితే ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి శాఖలో కూడా ఈరోజు ప్రజలు ఏ విధంగా అభివృద్ధి ఆశిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ 100% మన కార్పొరేషన్ మనం నెరవేర్చాము. అందుకే 3వ స్థానం సంపాదించుకున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం మనందరూ కూడా. అయితే ఈ రోజున ఎంత చేసినప్పుడు కూడా ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి మనకి. కానీ
అందరూ సమిష్టిగా పనిచేయాలి. సమిష్టిగా పనిచేయకపోవడం వల్ల కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. అవి కూడా మనం సరి చేసుకున్నట్టయితే ఈరోజు నంబర్ 1 స్థానానికి వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా నంబర్ 1 స్థానానికి వెళ్తాం ఈ రోజున. ఆ విధంగా మనం ఎవరికైనా సరే ఉంటుంది, నేను పెద్ద పోస్టులో ఉన్నాను, నేను చిన్న పోస్టులో ఉన్నాను కాదు, చిన్న పెద్ద తేడా లేకుండా మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈరోజు రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నారు మీరు చూస్తున్నారు. ఆయనకి టైం అనేదే లేదు అసలు చెప్పాలంటే, ఆ విధంగా కష్టపడుతున్నారు. ఎవరి శాఖల వాళ్ళు ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకెళ్ళి పనిచేస్తున్నారు. అలాగే కాకినాడ నగరంలో కూడా మనం ఈరోజు ఇప్పుడు ప్రజా దర్బార్లో గతంలో వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా మనకి ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ పార్కులు డెవలప్ చేయాలి, అన్ని విషయాలన్నీ ఇచ్చారు వాళ్ళు. ఆ ఇచ్చినవి కూడా మనం ఇప్పటికే ప్రపోజల్ తయారు చేసుకున్నాం. ఆయన కూడా టన్నులు పిలిచే స్టేజ్లో కొన్ని ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరైతే వచ్చారో ఇదే విషయాల మీద మళ్ళీ రావచ్చు, ఆ విషయాన్ని వివరించి వాళ్ళకి చెప్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాకినాడ నగరపాలక సంస్థ చెత్త నిర్వహణలో వినూత్న చర్యలు చేపడుతూ వేస్ట్ టు వెల్త్ భావనను విజయవంతంగా అమలు చేస్తోంది. నగర ప్రజల నుంచి సేకరించిన తడి పొడి చెత్తను వినియోగించి సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. శుక్రవారం రెవెన్యూ కాలనీలో ఉన్న సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న ఎరువుల తయారీ విధానాన్ని పర్యవేక్షకులు నవీన్ అధికారులకు వివరించారు. కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న సేంద్రియ ఎరువులతో నిర్వహిస్తున్న తోటలను కూడా కమిషనర్ పరిశీలించారు. కేంద్రంలో చిక్కుడు, వంకాయ, సొరకాయ, అరటి, గోరింటాకు, తోటకూర వంటి పంటలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కేంద్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్న కమిషనర్ త్వరలో జరగనున్న స్వచ్ఛ సర్వేక్షణ దృష్ట్యా అవసరమైన అన్ని సదుపాయాలను తక్షణమే కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల నుంచి సేకరించిన చెత్తను ఎరువులుగా మార్చి తిరిగి ప్రజలకి అందించడం ద్వారా సంపద సృష్టిస్తున్నామని తెలిపారు. ఎటువంటి రసాయనాలు లేకుండా తయారైన ఈ సహజ సిద్ధ ఎరువులు ఇంటి తోటలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. బయట మార్కెట్లో కిలో సేంద్రియ ఎరువు 100 వరకు ఉండగా కార్పొరేషన్ కేవలం 20కి అందిస్తోందని తెలిపారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ వద్ద ఈ ఎరువులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు బొందగుంటలోని కేంద్రీకృత పొడి వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం, ఆర్గానిక్ ఫార్మింగ్ కేంద్రాలను కూడా కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈలు కనకారావు, అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఇన్స్పెక్టర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సేంద్రియ ఎరువులు పంచ ద్వారా పంపించిన పదార్థాలే మనం తినడానికి ఇష్టపడుతున్నాం. మన వరి కానీ ఇతర పదార్థాలన్నీ కూడా సేంద్రియ ఎరువులు ద్వారాగా మనం చేస్తున్నాం. అదే సేంద్రియ ఎరువుల ద్వారా పంపించింది పండించిన ధాన్యం బియ్యం ఉన్నట్టయితే కేజీ 70-80 రూపాయలు అమ్ముతున్నారు. ఇది కేవలం మన 20 రూపాయలు ఇది వేసుకున్నట్టయితే మనకి కొంత ఫ్లవరింగ్ ముఖ్యంగా ప్రతి వారి ఇంట్లోనూ కూడా పువ్వుల మొక్కలు కానీ లేకుంటే ఇతర ఉపయోగపడే మొక్కలు ఉంటాయి. వాటికి వేసుకున్నట్టయితే దీనివల్ల ఇబ్బంది ఉండదు. కొంతమంది ఔత్సాహికులు మరి వారి పెరట్లో మరి కాయకూరలు అంటే టమాటో కానీ లేకుంటే వంకాయ కానీ బెండకాయ కానీ బీరకాయ కానీ తోటకూర కానీ పండించుకుంటారు చాలామంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అక్కడే చూసి ఇక్కడ పండిస్తున్నాము. అరటి చెట్లు కూడా చక్కగా పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. దీన్ని ఉపయోగించుకుంటాకి చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా రేపు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మరి ఒక టీం మనకు విజిట్ చేస్తుంది. ఈ టీం విజిట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక రెవెన్యూ కాలనీ ఇది. ఈ కాలనీ వాసులందరూ కూడా సహకరించి మీరు దీన్ని కూడా ఈ ఎరువుని ఎలాగ ఉపయోగించుకుంటున్నారు కూడా వారికి చెప్పే విధంగా చేసుకోండి. ప్రజలందరూ కూడా చాలా మంది కూడా బయట నుంచి కొని తెచ్చుకుంటున్నారు. ఇక్కడే మనం కార్పొరేషన్లో ఉంది, చాలా మందికి తెలియదు ఇది. మనం రేపటి నుంచి మనం ప్రతి సోమవారం కూడా మన కాకినాడ కార్పొరేషన్లో ఎక్కడైతే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామో అక్కడ కూడా మనం ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయవలసిందిగా మా ఎంహెచ్ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నవీన్ నీ ప్రతి సోమవారం కూడా ఒక 100 ప్యాకెట్ పట్టుకొచ్చి మన దగ్గర పెట్టినట్టయితే మన అమ్మకం జరుగుతుంటుంది, ప్రజలకు వెళ్తుంది. మెయిన్ ఇది ఒకటి చేస్తున్నాము. ముఖ్యంగా మన ఏడీసీ గారు, ఎస్సీ గారు, ఎంహెచ్ఓ గారు ఈ ముగ్గురు, అదేవిధంగా ఈ గారు ఉన్నారు కనకారావు గారు, ఈ నలుగురు కూడా దీని యొక్క ప్రజల్లో ఇది సక్రమంగా మెయింటైన్ చూసే విధంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రజలకు వెళ్ళాలి. అంటే మనం కార్పొరేషన్ ఓన్లీ శానిటేషన్ అవే కాకుండా ఇట్లాంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మన వాళ్ళు బయట కాకుండా మన కార్పొరేషన్ దీనికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ప్రజలకు అవగాహన ఉంటుంది. అంటే మీరు ఇచ్చిన చెత్తనే మళ్ళీ ఎరువుగా తయారు చేసి మళ్ళీ మీకు సప్లై చేస్తున్నాం. ఇది రీసైకిల్ రీయూజ్ లాగా మనం చేస్తున్నాం. ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి రీసైక్లింగ్ చేసి మళ్ళీ అంటే రిడక్షన్ చేసి మళ్ళీ మీకు అన్నీ కూడా పంపిస్తున్నాము. కాబట్టి ప్రజలు దీనికి అవకాశాన్ని
సద్వినియోగం చేస్తుందిగా కోరుచున్నాను. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 17వ రోజుకు చేరుకున్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ సేవలు అందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్ డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 17వ రోజైన శుక్రవారం కూడా నిర్వహించారు. సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డ్స్కి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడి సెక్యూరిటీ గార్డ్స్తో చర్చలు జరపాలన్నారు. సెక్యూరిటీ కాంట్రాక్ట్ యాజమాన్యం దిగి వచ్చే వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుందన్నారు. సిఐటియు నగర కో కన్వీనర్ పలవెర వీరబాబు మాట్లాడుతూ అధికారుల ఆదేశాలు కూడా సెక్యూరిటీ కాంట్రాక్ట్ సంస్థ లెక్క చేయడం లేదంటే వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. 17వ రోజు దీక్షల్లో సెక్యూరిటీ గార్డ్స్ లంకే ధర్మ, కె భాగ్యలక్ష్మి, సేరు, దుర్గా, పోతులదేవి, ఎస్ శివగంగాలు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణతో పాటు చెక్క ధర్మారావు, అప్పన్న, బాలరాజు, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సోమరాజు, ఆదినారాయణ, దీపక్, సత్యవతి, విజయ, కామేశ్వరి, రామకృష్ణ, భాస్కర్రావు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ, ఆశా వర్కర్స్, పోర్ట్ యూనియన్ నాయకులు ఆవుల కాశీలు సంఘీభావం తెలిపారు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ అమలు చేయడం లేదంటే వారు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత మొండిగా ఉన్నారో అర్థమవుతుంది. జీతాలు పెంచాలని, సెలవులు అమలు చేయాలని, రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో పలుమార్లు కాంట్రాక్ట్ ప్రతినిధి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. దశల వారీగా ఆందోళన చేయడం జరిగింది. సిఐటియు సభ్యులు మాత్రమే ఈ ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని కక్ష సాధింపుగా ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు 5 పైన అక్రమ కేసులు పెట్టి విధులకు దూరం చేసిన పరిస్థితి ఈ జీజీహెచ్లో ఉంది. సెక్యూరిటీ సంస్థ వారిని అడిగితే జీజీహెచ్ అధికారులే వాళ్ళని డ్యూటీలు ఆపేయమని చెప్పారు అని చెప్తూ ఉన్నారు. అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు, ఇదంతా సెక్యూరిటీ యాజమాన్యమే చూసుకుంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాబట్టి కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేశారంటే ఈరోజు జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని సిఐటితో విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు పోరాడినా విజయం సాధిస్తే రేపు రాబోయే రోజుల్లో ఆయా సంఘాల పోరాటాలు కూడా విజయపథంలో నడుస్తాయి. అంతిమంగా కార్మికులకి, ఉద్యోగులకి మేలు జరగాలని సిఐటి కోరుకుంటుంది. కాబట్టి జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారానికి కాకినాడ నగరంలో ఉన్న కార్మిక, ఉద్యోగ సంఘాలన్నీ మద్దతు ఇవ్వాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార యంత్రాంగం సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కోరుతున్నాం. జరగబోయే పరిణామాలకి సెక్యూరిటీ యాజమాన్యమే బాధ్యత వహించాలని కూడా తెలియజేస్తున్నాం. తప్పుడు ప్రచారం అలా చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఏటీసీ నాయకులు గమనించవలసింది ఏంటంటే మేము ప్రచారం చేస్తున్నాం, మేము ఇక్కడ ఈ రోజుని జీతం కోసం, సీఎల్ కోసం పోరాడుతున్నాం. ఏటీసీ నాయకులు ఎందుకు పోరాడలేదు? ఈ రోజు కూడా ఎందుకు అడగలేదు? ఏటీసీ నాయకులు మా మీద బురద వెళ్తున్నారు. కాంట్రాక్ట్కి సపోర్ట్ చేసి మా సిఐటి నాయకుల్ని తప్పుడు ప్రచారం చేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అది మానుకోవాలి. ఆ ఏటీసీ నాయకులు మానుకోవాల్సిన పద్ధతి మానుకోవాలి. అలాగే సీఎల్ కోసం, జీతం కోసం మేము పోరాడుతున్నాం. మా సిఐటి నాయకులు పోరాడుతున్నారు, మేము పోరాడుతున్నాం. అలాగే మీరు కూడా రండి, మీరు కూడా పోరాడాలి. పోరాడితేనే కదా ఏదైనా సాధించుకోగలం. ఏటీసీ నాయకులు దయచేసి వినండి. సెక్యూరిటీ గార్డ్స్, ఆల్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా దయచేసి వినండి. తప్పుడు ప్రచారం మానుకోమని చెప్పేసి మీ నాయకులకి మీరు చెప్పండి. అలాంటి తప్పుడు ప్రచారం చెయ్యొద్దు. 10 నెలలు కావచ్చు, 10 నెలలు అవుతుంది కాంట్రాక్ట్ వచ్చి. ఇప్పుడు వచ్చి జీతం పెంచమని అడగట్లేదు, సీఎల్ ఇమ్మని అడగట్లేదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు తప్ప ఇప్పుడు రండి, మేము కలిసి పోరాడతాం. మా సిఐటి నాయకులు ఉన్నారు, మేము ఉన్నాం. మీరు వస్తే మేము కూడా కలిసి పోరాడదాం. రండి, మన జీతం కోసం మనం పోరాడుకోవాలి, మన సీఎల్ సాధించుకోవాలి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే ధ్యేయంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా కాకినాడలో ఆయన కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల నుండి అందిన అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే 47వ వారానికి చేరుకున్న ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో అర్జీదారులు హాజరై తమ సమస్యలను వినిపించారు. ప్రజా దర్బార్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ప్రజల్లో పెరుగుతుంది. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం చొల్లంగి గ్రామానికి చెందిన దివ్యాంగుల దంపతులు హాజరై తమకు ప్రభుత్వ పెన్షన్ అందుతున్నప్పటికీ జీవనోపాధి కోసం మార్గదర్శనం చేయాలని వినతిపత్రం
వినతిపత్రం సమర్పించారు. అలాగే పెన్షన్లు, రోడ్ల సమస్యలు, రేషన్ కార్డులో పేరు మార్పులు మరియు చేర్పులు, సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం, ఇంటి స్థలాల కేటాయింపు, ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అర్జీలను కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, నాయకులు నూటన ఆనంద్, గింజాల శ్రీనివాసరావు స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, దేవు వెంకన్న, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మేము మందర్ కాన్స్టిట్యున్సీలో మేము ఇచ్చేస్తున్నాం. ఇది విద్యార్థులకి ఉచితంగా మేము ఏలూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం ఈ కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా ప్రతి పాఠశాలకి వెళ్ళి వాళ్ళకి ఉచితంగా ఐ టెస్ట్ అయ్యి చేయించి వాళ్ళకి ఆపరేషన్ పడితే ఆపరేషను, లేకపోతే కళ్ళజోడు పడితే కళ్ళజోడు అన్నీ కూడా మా సానా సతీష్ పవర్ ఫౌండేషన్ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్నిటిలో కూడా ముఖ్యమైనది కంటి చూపు కాబట్టి సర్వేంద్రియ నయనం ప్రధానం అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్ తీసుకుని మేము ఈ పిల్లలకి కానీ రేపు పొద్దున్న పెద్దలకు కానీ చేయవలసిన కార్యక్రమంలో మేము అదేవిధంగా పెద్దలకి చేసే కార్యక్రమంలో రావణపేట పంచాయతీలో వేయించేస్తున్నటువంటి గైగాలపేట ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. రేపు అంటే 15వ తారీఖు శనివారం నాడు, 11వ తారీఖు శనివారం నాడు ఇది రేపు 8 గంటల నుంచి గైగిలపాడు ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం బహుత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దీనికి వారు వచ్చిన తర్వాత మేము అంతా కూడా మేమే చూసుకుంటామని చెప్పేసి తీసుకుని వెళ్ళి అన్ని దగ్గరుండి ఆపరేషన్ అయ్యి చేయించి మళ్ళా తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మా సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరి మరి సుడిగాలి వలన దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు, మలవరం గ్రామాల్లో ఇటీవల సంభవించిన సుడిగాలికి దెబ్బతిన్న పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి వంగగీత విశ్వనాథ్ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, ఎంపీపీ అరిగెల రామన్నదొర, ఏకే మల్లవరం మాజీ సర్పంచ్ అరిగెల మణిబాబు తదితరులు పాల్గొన్నారు. పూర్తి ఆశతో ఉన్న టైంలో ఈ విధమైన నష్టం వారికి తీవ్ర విఘాతం కలిగించింది. అందరూ దిగ్భ్రాంతిలో చాలా బాధలో ఉన్నారు. మరి తప్పకుండా, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాము, ఈ 2 సంవత్సరాలు కావస్తున్న సమయంలో రైతాంగానికి ఏ విధంగానూ చేయూతలేదు. నామినల్గా ఇచ్చామనే రైతు భరోసా కొంతమంది రైతులకి ఇవ్వడం తప్ప కౌలు రైతుల్ని పూర్తిగా సున్నా చుట్టేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా అడగండి, కౌలు రైతులు చేయకుండా అసలు పంటే పండదు. ఎందుకంటే ఎక్కువ మంది సొంత వ్యవసాయం చేయడానికి రకరకాల కారణాల వల్ల అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న రైతులు, చిన్న మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా వారి జీవనం కోసం వ్యవసాయం పండించాలనే పట్టుదలతో వారందరూ కూడా పెద్ద రైతుల దగ్గర కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. కానీ కౌలు రైతులు మీరు కార్డులో లేవు. కౌలు రైతుకి ఒక్క రైతుకి కూడా రైతు భరోసా ఇవ్వలేదు. ఇది అయ్యింది. రైతు భరోసా మీరు పక్కన పెట్టారు, కౌలు రైతులకు వచ్చే బెనిఫిట్స్ పక్కన పెట్టారు. 2 రోజుల క్రితం ఈ యొక్క తీవ్రమైన సుడిగాలి వచ్చి వీరికి చాలా నష్టాన్ని కలిగించింది. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణం ప్రతి ఒక్క ఎకరం, ప్రతి ఒక్క సెంటు కూడా ప్రభుత్వానికి రాసి పంపించాలి. అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. వారికి రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. కలెక్టర్ గారికి కూడా రైతులందరి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రైతాంగం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం ఈ పంట నష్టపోయిన ఈ రిపోర్ట్ను వెంటనే ప్రభుత్వానికి పంపించి తగిన విధంగా వీరికి రక్షణ కల్పించే విధంగా, అదేవిధంగా మరి వీరి పంట నష్టం వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా అన్యాయం చేసే విధంగా ఉంది. గతంలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేయటం అట్లాంటి పద్ధతులు ఉండేది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కౌలు రైతులు. మీరు కౌలు రైతులు కార్డులు ఎవరు, ఎలా ఇన్సూరెన్స్ ఎలాగా? ఇప్పటి వరకు ముందు పంటలో కూడా ఇప్పుడు వరకు ఎవరికి రైతులకి ఏ విధంగానూ ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. మీరు ఒకసారి పర్యవేక్షిస్తే నిజంగా వచ్చింది 1 గంట, అరగంట నుంచి గంట లోపల వచ్చిందని రైతులు అందరూ చెప్తారు. కానీ నష్టం చూస్తే
కోట్ల రూపాయల్లో కోట్లలో వందలాది ఎకరాల్లో పంట పూర్తిగా పడిపోయింది. పాలు పోసుకునే టైము పంటల లోపల చేలో నీరుండిపోయింది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇది బయటికి తీయాలంటే రైతాంగానికి నెత్తి మీద విపరీతమైన భారం పడే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలి, వీరి రైతాంగాన్ని రక్షించాలని చెప్పి వీరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. హైదరాబాద్ కు చెందిన యశోద ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న క్యాన్సర్ నిపుణులు డాక్టర్ సచిన్ మాత్తా క్యాన్సర్ పై భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సాధ్యమని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. రోగి కోలుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం, మానసిక ధైర్యం కీలకమని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర, సీనియర్ ఎగ్జిక్యూటివ్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా మన క్యాన్సర్కి ఇంకా సక్సెస్ ఛాన్సెస్ చాలా పెరిగిపోయినండి. దాంట్లో సర్జరీలో నౌ వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ చేస్తున్నాం. ఇప్పుడు నేను మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ద వరల్డ్స్ బెస్ట్ రోబోటిక్ సర్జరీ యూనిట్ ఉంది, డా విన్సీ XI సిస్టమ్. అంటే నేను ఇక్కడ కూర్చొని పేషెంట్ ఈస్ దేర్ అండ్ ఒక పోర్ట్స్ ఉన్నాయి, అంటే రోబోటిక్స్ ఆర్మ్ ఉన్నాయి. సో ఆర్మ్ తోటి నేను సర్జరీ చేస్తాను. అంటే ఇక్కడ కూర్చొని ఐ మూవ్ మై ఫింగర్స్, ఒక వీడియో గేమ్ మనం ఆడుకుంటా కదా అట్లా మన చేతిలో అన్ని కంట్రోల్ ఉంటుంది. ఆ కాటరీ, కటింగ్, లేజర్, కెమెరా అన్ని దాంట్లో ఉంటుంది. అండ్ ఐ కెన్ మేనేజ్ విత్ మై ఓన్. సో అదే కాదు, ప్లస్ ఇప్పుడు టెక్నాలజీ ఈస్ డెవలపింగ్ సో ఫాస్ట్, రిమోట్ సర్జరీ ఆల్సో పాసిబుల్ ఉంది. అంటే నేను హైదరాబాద్లో కూర్చుని కాకినాడలో, రాజమండ్రిలో కూడా సర్జరీ వీ కెన్ డూ, ప్రొవైడెడ్ దట్ రోబోటిక్ సిస్టమ్ ఉండాలి. సో ఐ కెన్ డూ సర్జరీ. ఇప్పుడు మన యశోద హాస్పిటల్లో చాలామంది ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా వస్తాయండి. సో నౌ వీఆర్ స్టార్టింగ్ టెలి సర్జరీ. అంటే నైజీరియా, కెనియా, ఆఫ్రికా కంట్రీస్లో నేను ఇండియాలో హైదరాబాద్లో కూర్చుని ఐ కెన్ డూ సర్జరీస్. సో ఈ అన్ని రోబోటిక్ సర్జరీ, కొత్త కొత్త టెక్నాలజీస్ కమింగ్. నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. రేడియేషన్ థెరపీ అంటే స్ట్రాంగ్ ఎక్స్రేస్ ఉన్నాయి, దాంట్లో క్యాన్సర్ వీ కెన్ డిజాల్వ్. సో బ్రెయిన్ ట్యూమర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, దానికి ఈ రేడియేషన్, IMRT, IGRT. ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంటే MR లినాక్, ద వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీ, ఏషియాస్ ఫస్ట్ మషిన్ యశోద హాస్పిటల్లో ఉంది. అక్కడ MR లినాక్ థెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీడియాట్రిక్ క్యాన్సర్. అంటే చిన్న పిల్లలకి 12 years వరకు బ్రెయిన్ ట్యూమర్ ఆర్ వేరే ట్యూమర్ వస్తే దానిపైన MR లినాక్ థెరపీ ఈజ్ వెరీ గుడ్. థర్డ్, కీమోథెరపీ. కీమోథెరపీ అంటే క్యాన్సర్ కోసం ఇంజెక్షన్ ఇస్తా. సో దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇంజెక్షన్స్. సో దాంట్లో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. అంటే జుట్టు పోవచ్చు, అనీమియా రావచ్చు, బ్లడ్ కణాలు పడిపోవచ్చు, ఆకలి తక్కువ ఉండొచ్చు, నాజియా, వామిటింగ్, ఏదో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్త డ్రగ్స్ అంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, పర్సనలైజ్ మెడిసిన్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఇవన్నీ కొత్త టెక్నిక్ ద్వారా వీ కెన్ కిల్ ఓన్లీ ద క్యాన్సర్ సెల్స్. బై వేరే న్యాచురల్ సెల్స్కి ఏం ప్రాబ్లం రాకుండా, డ్యామేజ్ రాకుండా వీ కెన్ ట్రీట్ దీస్ ట్యూమర్స్ వితౌట్ కాంప్లికేషన్స్. సో దీస్ ఆర్ ఆల్ న్యూ టెక్నాలజీస్. తర్వాత ఒక క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్. ఇప్పుడు మన దగ్గర ఇట్లా కోవిడ్ వ్యాక్సిన్ ఉంది, టైఫాయిడ్ వ్యాక్సిన్ ఉంది, అట్లానే క్యాన్సర్ కోసం కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి. హెపటైటిస్ B లివర్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఈజ్ దేర్. తర్వాత HPV సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఈజ్ దేర్. సో మెలానోమా స్కిన్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఈజ్ దేర్. సో ఈ అన్ని వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు కొత్త డెవలప్ అవుతుంది. సో లేడీస్కి
HPV vaccination is very important. కాకినాడ జిల్లాలో జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే శాఖ ఉద్యోగులందరి సహకారంతో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పేద రోగులకు ఉచిత భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా సర్వే శాఖ ఉద్యోగులందరి సహకారంతో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పేద రోగులకు ఉచిత భోజనాన్ని అందించారు. అదేవిధంగా సర్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పునఃసర్వే కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సత్కరించారు. కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా సర్వే భూ రికార్డుల అధికారి, ప్రాంతీయ కార్యాలయ ఉన్నతాధికారి, జిల్లా కార్యాలయ ఉన్నతాధికారులు మరియు మండల స్థాయి సర్వే సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర సంఘ నాయకులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ రామకృష్ణ, అధ్యక్షుడు ఎంపీ దేవుడి, ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు బసవ రమేష్, సంయుక్త కార్యదర్శి బొక్క శ్రీనివాసరావు, బి పద్మజతో పాటు జిల్లా విభాగ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సర్వే శాఖ ఉద్యోగులు సేవాభావంతో సమాజానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని ప్రతిపాదకులు పేర్కొన్నారు. ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయవరం మండలం సందర్శించారండి, మన కోనసీమ జిల్లా. అక్కడ కూడా సారు ఈ రీసర్వే మీద చాలా సంతృప్తి చెందడం జరిగింది. అదేవిధంగా మా సర్వే జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. స్టేట్ లెవెల్లోను, జిల్లా లెవెల్లోను, డివిజన్ లెవెల్లోను, గ్రామ స్థాయిలోను కూడా. ఈ రోజు మా ఏపీఎస్ఏ సంఘ సృష్టికర్త శ్రీ పట్టాభి సీతారామయ్య గారు ఆయన దయ వల్ల, ఆయన స్ఫూర్తితో మా యొక్క సంఘం స్థాపించిన దగ్గర నుంచి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. దానిలో భాగంగానే ఈ రోజు మజ్జిగ పంపిణీ, తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర అన్నదానం, అంతేకాకుండా రీసర్వేలో చాలా బాగా పనిచేసిన ఉద్యోగుల్ని ప్రశంసా పత్రాలతో గౌరవ కలెక్టర్ గారు చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలు, మొమెంటోలు కూడా అందించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా యూనియన్ తరఫు నుండి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. ఈ సర్వే డే కూడా ఘనంగా జరుపుకొని ఫస్ట్గా ఈ మజ్జిగ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అలాగే మధ్యాహ్నం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకు, అనాథులకు అందరికి కూడా భోజన కార్యక్రమాలు కూడా జరిపించబడుతుంది. అనాథ శరణాలయంలో కూడా కొన్ని మెటీరియల్ పంచిపెట్టడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేదలందరికీ అన్ని వర్గాల ప్రజలకి అందరికీ కూడా ఒక రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడానికి 250 మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి మేము కార్యక్రమం చేసుకున్నాం. అలాగే మా ఈ సర్వే డిపార్ట్మెంట్ లో విశిష్టమైన సేవలు అందించినటువంటి ప్రతిభ గుర్తించినటువంటి సర్వేలకు అందరికీ కూడా ప్రతి మండలం నుంచి కూడా ఒక 27 మందికి కూడా మేము అవార్డులు ప్రదానం చేస్తున్నాము. అలాగే ఏపీఎస్సీ స్టేట్ నాయకులు మాకు ఒక 4 ఉన్నారు. 4 కూడా రిటైర్ అయిపోయారు. వాళ్ళని కూడా సత్కరించాలనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీనికి అందరికీ కూడా కోఆపరేట్ చేసిన మా సర్వే బృందానికి ఏపీఎస్సీ సర్వేలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అయితే రిటైర్డ్ డిఐఓసిని ఇక్కడ నేషనల్ డే ఏప్రిల్ 10. ఈ సందర్భంగా మరి మా సర్వే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సర్వే డే అందరికీ కూడా మంచి సర్వే శుభవార్త. విలేజ్ సర్వేర్లు వాళ్ళందరూ కూడా 8వ తారీఖు నుండే వారు ఈ ఉత్సవాలు ప్రారంభం చేశారు. అనంతరము హాస్పిటల్ గేట్ వద్ద అన్నదానం సందర్భం కూడా మన సర్వేర్ల చేత జరపబడుతున్నది. కాబట్టి అక్కడ పేషెంట్లు కూడా వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడమైనది. కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ నెల 11వ తేదీ గైగోలుపాళ్లం సాయిబాబా గుడి వద్ద శ్రీ కిరణ్ కంఠ ఆసుపత్రి వారి నిర్వహణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రేపు ఉదయం 8 గంటలకి గైగోలుపాడు ప్రాంతానికి వచ్చి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తూ
మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో మా ఫౌండేషన్ తరపు నుంచి మేము అన్నీ కూడా సకల ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన వారు ప్రతి ఒక్కరిని కూడా మళ్ళా కిరణ్ కంటి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి ఏమైనా అక్కడ జరిగిన దాంట్లో వారికి ఏమైనా ఆపరేషన్ కానీ పడితే, లేకపోతే కళ్ళజోడు కానీ పడితే ఆ కళ్ళజోడు కూడా మేము ఉచితంగా ఇచ్చి, ఆపరేషన్ కూడా మేము ఉచితంగా చేయించి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి మేము మా ఫౌండేషన్ దగ్గరుండి తీసుకెళ్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరూ కూడా రావణపేట, వాకరపల్లి, వలసపాకల మరియు గైగలపాడు, ఈ చుట్టుపక్కల సర్పారం అనే అన్ని విలేజ్ల నుంచి కూడా వచ్చి ప్రజలందరూ కూడా మా ఈ యొక్క అవకాశం సద్వినియోగపరుచుకుంటారని మరీ కోరి ప్రార్థిస్తూ, సానా సత్యబాబు గారు మీ అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర్ పూజ, మండప్ పూజలు, సర్వతోభద్ర మండపారాధన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం స్త్రీల చేత సామూహిక సువాసిని పూజలు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన చండీ హోమం, క్షీరాదివాసం, నీరాజన మంత్రపుష్పముల దుర్భారు సేవ, మంత్రపుష్పముల దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వితరణ కార్యక్రమం జరిగాయి. ఆలయ అర్చకులు పాదుల కొండబాబు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. సభ్యులు పాల్గొన్నారు. కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ యందు ఈరోజు 2వ రోజు అమ్మవారి ఆలయనందు క్షీరాదివాసం, అలాగే సర్వతో భద్ర మండపం, అలాగే ఈ యొక్క యాగశాల యందు జరుగు కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి. తదుపరి సాయంత్రం అమ్మవారికి చండీ హోమం, చతుర్వేద స్వస్తి జరుగుతుంది కాబట్టి జరిగింది. భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకొని చాలా ఆనందభరితులైనారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి, మిగతా వారందరూ కూడా రేపు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకొని అమ్మవారి అనుగ్రహాన్ని, ప్రసాదాన్ని స్వీకరించాలని, తరించాలని కోరుతున్నామండి. ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలకి ఆదరవమని మేము ఈ గ్రామంలో కమిటీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాం. ఈరోజు చండీ హోమం చాలా చాలా వైభవంగా జరిగింది కాబట్టి అది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించుకుని మీరందరూ వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాము. గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు కావున ముందుగా యాజమానుల చేత గణపతి పూజ, దాని తర్వాత మండపాలకి పునఃపూజ, సర్వతోభద్ర మండప ఆరాధన, అలాగే క్షీరాధివాసము, దాని తర్వాత సాయంత్రం 4 గంటలకి చండీ హవనము, అనంతరము నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి జరిగినవి. కావున రేపు భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా అందరూ కూడా అమ్మవారికి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిలకించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరి మరీ ప్రార్థన. లోకక్షేమం కోరుతూ పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో అసగా దత్త వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రత కార్యక్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొని వ్రతం జరుపుకున్నారు. దేవస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా వ్రతం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది అందజేశారు. పేద ప్రజల పట్ల ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సోదరులు పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపాక సుబ్బు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పుట్లూరు సత్యవతి ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి మండా ప్రసాద్ స్థానిక కనకదుర్గమ్మ వారి గుడిలో ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేయించి అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన 5 కేజీల రైస్ బస్తాలు, దుప్పట్లు, చీరలు, బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఏర్పాటు చేసిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా గత 1500 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి సాయిరాం వర్మ ఫాలోవర్స్ అడప జగదీష్, కాలాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదలకు అండగా ఉండే పార్టీ. మరి ఫౌండేషన్ ద్వారా మా ఫౌండేషన్ కార్యకర్తలందరూ
గత 1500 రోజుల నుంచి ఎండనక వాననక మరి ప్రతి పేదవాడికి దుప్పట్లు కానీ, చీరలు కానీ, రక్తదానాలు కానీ, అన్నదానాలు కానీ అనేక సేవా కార్యక్రమాల ద్వారా 175 నియోజకవర్గాల్లో పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా కరుడుగట్టిన కార్యకర్తలు అంటే ఫౌండేషన్ అని చెప్పాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి, సోదరులు రాష్ట్ర కార్యదర్శి మండా ప్రసాద్ గారికి, కాలాడి వెంకటేష్ గారికి, విజయలక్ష్మి గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొక్కసారి పృథ్వీరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్. ఈ సందర్భంగా కాకినాడ పెద్ద మార్కెట్ దగ్గర గల మండపాక సుబ్బు గారు ఆయన ఆధ్వర్యంలో ఇవాళ పేదలకు భోజనాలు, దుప్పట్లు, చీరలు అన్నీ సరఫరా చేస్తున్నారు. ఈ ఎండాకాలంలో ఎంతో కష్టపడి, ఇప్పుడు ఎండనక వాననక కష్టపడి కావలసిన అవసరతను తీర్చి, టైంకి భోజనాల అవసరాలను తీర్చి తను చేయగలిగిందంతా చేయగలుగుతున్నారు సుబ్బు గారు. ఈ కార్యక్రమాలన్నీ ఇలా ఇక ముందు ఈయన జన్మదిన శుభాకాంక్షలు ఎలా జరిగినాయి, ఇక ముందు రాబోయే కాలంలో కావాల్సినవి జరగవలసినవి అన్నీ ఆయన చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినియోగదారులకు జాప్యం లేకుండా వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలి. ఎల్పీజీ డీలర్లను జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ఆదేశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ చక్కని వేదిక. సిటీ ఎమ్మెల్యే వన్నమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ కార్పొరేషన్లో చెత్త నుంచి సంపద సృష్టి. సేంద్రియ ఎరువుల తయారీలో కార్పొరేషన్ ముందడుగు. కాకినాడ జీజీహెచ్ వద్ద కొనసాగుతున్న సెక్యూరిటీ గార్డ్స్ రిలే దీక్షలు. అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్ ను డ్యూటీలోకి తీసుకోవాలని నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.